ఈరోజు మనం ఒక శ్రోత పంపిన కొన్ని మూలాలను కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాము. అవును. ఇవి ధాతు విభంగ సుత్తం అనే ఒక పురాతన బోధనపై చేసిన ప్రసంగం నుండి తీసుకున్నవి. ఇందులో ఒక భిక్షువు బుద్ధుని మధ్య జరిగిన ఒక సంభాషణ ఉంటుంది. అవును. ఆ భిక్షు పేరు పుక్కుసాతి. ఆయన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చెప్పండి. ఆయన ఒకప్పటి రాజు, తక్షశిల ప్రాంతాన్ని పాలించేవారు. కాని ఆ రాజభోగాలు, అధికారం ఏవీ కూడా ఆయనలోని సత్యాన్వేషణ దాహాన్ని తీర్చలేకపోయాయి. అంటే అంతా ఉన్నా ఏదో వెలితి. అదే, అంతా వదిలేసి సత్యాన్ని వెతుక్కుంటూ ఒక సాధారణ భిక్షువుగా మారారు. అప్పటికే ఆయన ధ్యానంలో చాలా పురోగతి సాధించుంటారు. కాబట్టి ఆయన మనస్సు మరింత లోతైన, సూక్ష్మమైన విషయాలను గ్రహించడానికి సిద్ధంగా ఉంది. అంటే సర్వసంపదలు అనుభవించిన ఒక వ్యక్తికి కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో మిగిలి ఉందనిపించింది. ఈ పరిశీలనలో మన లక్ష్యం కేవలం కొన్ని తాత్విక భావనలను తెలుసుకోవడం కాదు. ఒక రాజు తన రాజ్యాన్ని వదిలిపెట్టేంతగా ప్రేరేపించిన ఆ లోతైన అవగాహన ఏమిటో గ్రహించడం, మనిషి నిజస్వభావం, మన అనుభూతుల వెనుక ఉన్న ప్రక్రియ, దాని ద్వారా జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఈ విషయాల సారాంశాన్ని తెలుసుకుందాం. సరే, ఇక ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఏమిటి? ఈ బోధన చాలా ప్రాథమికమైన ప్రశ్నలతో మొదలవుతుంది. అసలు మనిషి అంటే ఎవరు? దీనికి సమాధానంగా మనిషిని 6 ప్రాథమిక ధాతువుల సమ్మేళనంగా విశ్లేషించడం జరుగుతుంది. ఆ 6 ధాతువులేమిటి? ఇది వినడానికి కొంచెం బయాలజీ పాఠంలా అనిపిస్తుందేమో. పైకాలానే అనిపించవచ్చు. కాని దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం చాలా లోతైనది. ఆ ధాతువులు: పృథ్వీ అంటే గట్టిధనం లేదా ఘన స్వభావం. ఓకే. ఆపో అంటే ద్రవత్వం లేదా బంధించే స్వభావం. తేజో అంటే ఉష్ణం లేదా శక్తి. వాయో అంటే చలనం లేదా కదలిక. ఆకాశం అంటే ఖాళీ లేదా ప్రదేశం. 5 అయ్యాయి. అవును. 6వది, అన్నింటికంటే ముఖ్యమైనది, విజ్ఞానం అంటే చైతన్యం లేదా ఎరుక. అంటే ఎముకలు, కండరాలు, పృథ్వీధాతు, రక్తం లాంటివి ఆపోధాతు, శరీరంలోని వేడి తేజోధాతు, మనం పీల్చే శ్వాస వాయోధాతు. ఇలా అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. కాని ఇక్కడ అసలు కీలకమైన విషయం ఉంది. ఈ విశ్లేషణ యొక్క లక్ష్యం మనల్ని మనం జీవశాస్త్రపరంగా అర్థం చేసుకోవడం కాదు. మరేంటి? మనల్ని మనం వ్యక్తిగతంగా కాకుండా నిరంతరం మారుతున్న ఒక ప్రక్రియగా చూడటం. ఉదాహరణకు, మన శరీరంలోని పృథ్వీధాతువుకు బయట ఉన్న ఒక పర్వతంలోని పృథ్వీధాతువుకు స్వభావంలో తేడా లేదు. ఆ రెండింటిది ఒకటే లక్షణమా? ఒకటే లక్షణం, గట్టిదనం. ఆ ధాతువుకు ఇదొక రాజు శరీరం, ఇదొక సామాన్యుడి శరీరం, ఇదొక రాయి అనే భేదం తెలియదు. అది కేవలం తన స్వభావాన్ని ప్రదర్శిస్తుంది, అంతే. కానీ ఇది చాలా కష్టమైన ఆలోచన కదా. మనం రోజూ అద్దంలో చూసుకుంటాం, మన శరీరాన్ని ఎంతో ప్రత్యేకంగా నాది అని భావిస్తాం. అవును. ఈ భావనను దాటి శరీరాన్ని కేవలం ధాతువుల సముదాయంగా చూడడం ఎలా సాధ్యం? ఇది కేవలం ఒక మేధోపరమైన ఆలోచన, లేక నిజంగా అనుభూతి చెందాల్సిన విషయమా? ఇది మీరు అడిగిన చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది కేవలం మేధోపరమైన వ్యాయామం కాదు. దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే సాధన. ఓ. ఈ అవగాహన నేను, నాది అనే అనుబంధాన్ని, అహంకారాన్ని నెమ్మదిగా కరిగిస్తుంది. పుక్కుసాతిలాంటి రాజుకి తన శరీరం, తన రూపం పట్ల ఎంత అభిమానం ఉండి ఉండవచ్చు. చాలా ఉండుంటుంది. ఆ గట్టి నమ్మకాన్ని, ఆ అభిమానాన్ని వదులుకోవడానికి ఈ దృష్టి చాలా అవసరం. ఈ శరీరం నాది కాదు, ఇది కేవలం ప్రకృతి నుండి అరువు తెచ్చుకున్న కొన్ని ధాతువుల తాత్కాలిక కలయిక మాత్రమే. ఆ సత్యం బోధపడినప్పుడు దాని సౌందర్యం పట్ల మోహం, దాని బలం పట్ల గర్వం, దాని అనారోగ్యం పట్ల భయం అన్నీ తగ్గుతాయి. సరే, శరీరం కేవలం మూలకాల కలయిక అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. కాని అనుభవాలన్నీ మనసులోనే కదా జరిగేది. ఈ భౌతిక విశ్లేషణ నుండి మానసిక విశ్లేషణ వైపు ఈ బోధన ఎలా ప్రయాణిస్తుంది? అక్కడికే వస్తున్నాం. ఈ ధాతువుల విశ్లేషణ తర్వాత బోధన 4 మానసిక అధిష్టానాల వైపు, అంటే మనసు నిలబడాల్సిన 4 పునాదుల వైపు వెళ్తుంది. అవేంటి? అవగాహనలో, యథార్థ జ్ఞానంలో స్థిరంగా నిలపడం. పඤ్ఞనపమధ్యేయ అనే ఒక వాక్యముంది. దాని అర్థం ప్రజ్ఞను పెంపొందించుకోవడంలో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండకూడదు అని. ప్రజ్ఞ అంటే కేవలం తెలుసుకోవడం లేదా జ్ఞానం మాత్రమేనా, లేక అంతకంటే లోతైన అర్థముందా? చాలా లోతైన అర్థముంది. ఇక్కడ ప్రజ్ఞ అంటే పుస్తకాలు చదవడం వల్ల వచ్చే పాండిత్యం కాదు.
అది ప్రత్యక్ష అనుభవం ద్వారా కలిగే స్పష్టమైన అవగాహన. అనుభవం ద్వారానా? అవును, మనం ఇంతకుముందు చర్చించుకున్న 6 ధాతువుల స్వభావాన్ని యథాతథంగా క్షణక్షణానికి మన అనుభవంలో గమనించడమే ప్రజ్ఞ. నొప్పి కలిగినప్పుడు నాకు నొప్పిగా ఉంది అని వ్యక్తిగతంగా తీసుకోవడానికి బదులుగా దాన్ని వేరేలా చూడాలా? అవును, శరీరంలో తేజోధాతువు, వాయోధాతువులలో మార్పుల వల్ల ఒక అనుభూతి కలుగుతోంది అని నిష్పక్షపాతంగా చూడగలగడమే ప్రజ్ఞ. ఈ 6 ధాతువులలో చివరిదైన విజ్ఞానం లేదా చైతన్యం గురించి మాట్లాడుకుందాం. ఇది మిగతా 5 భౌతిక ధాతువుల కంటే భిన్నంగా అనిపిస్తోంది. దాని పాత్ర ఏమిటి? విజ్ఞానం యొక్క ప్రధానమైన పని అనుభూతులను గ్రహించడం, తెలుసుకోవడం. కన్ను ఒక రూపాన్ని చూసినప్పుడు, చెవి ఒక శబ్దాన్ని విన్నప్పుడు ఆ అనుభవాన్ని తెలుసుకునే శక్తియే విజ్ఞానం. ఓకే. ఈ తెలుసుకోవడం 3 రకాలుగా ఉంటుంది: సుఖంగా, దుఃఖంగా, లేదా ఈ రెండు కాని సాధారణ స్థితిగా. దాన్ని ఉపేక్ష అంటారు. దీనినే వేదన అంటారు. వేదన. అవును. కాబట్టి విజ్ఞానం యొక్క ముఖ్య కార్యం ఈ 3 రకాల వేదనలను గుర్తించడం. ఇక్కడే ఒక సహజమైన ప్రశ్న వస్తుంది. సుఖాన్ని కోరుకోవడం, దుఃఖాన్ని వదిలించుకోవడంలో తప్పేముంది? అది మానవ సహజం కదా, అందరూ అదే చేస్తారు. నిజమే. ఈ బోధన సుఖాన్ని వద్దనడం లేదు, లేదా దుఃఖాన్ని బలవంతంగా భరించమనడం లేదు. అది చాలా ఆచరణాత్మకమైనది. మరి అది ఏం చెబుతుంది? అదే అడిగే ప్రశ్న. ఒక వేదనను అనుభవించేటప్పుడు నీ మనసులో రాగం, ద్వేషం, మోహం లాంటి కల్మషాలు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా? నీ మనసు మరింత స్వేచ్ఛగా మారుతోందా లేక బంధనంలో చిక్కుకుంటోందా? ఒక ఉదాహరణతో వివరిస్తారా? బహుశా భోజనం చేసేటప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చెప్పగలరా? తప్పకుండా. మనం ఇష్టమైన ఆహారం తింటున్నప్పుడు సుఖవేదన కలుగుతోంది. అవును. ఆ సమయంలో మనం కేవలం రుచిని ఆస్వాదిస్తూ కృతజ్ఞతతో అవసరమైనంత తింటే ఆ అనుభవం అక్కడితో ముగుస్తుంది. కాని అదే సమయంలో మనసులో అత్యాశ పెరిగి ఇంకా కావాలి, రోజూ ఇదే తినాలి అనే కోరిక, ఒక అనుబంధం పెరిగితే ఆ సుఖవేదన మనల్ని బంధిస్తుంది. అంటే సమస్య సుఖవేదనలో లేదు, దానికి మనం స్పందించే తీరులో ఉంది. దుఃఖవేదన విషయంలో కూడా అంతేనా? అలాగే అనారోగ్యం కలిగినప్పుడు అది దుఃఖవేదన. దానికి మనం నిరాశతో, కోపంతో, చిరాకుతో స్పందిస్తే మనసు మరింత బాధపడుతుంది. అదే దాన్ని ఓర్పుతో, సహనంతో స్వీకరించి ఇది కూడా శాశ్వతం కాదు అనే అవగాహనతో గమనిస్తే ఆ కష్టమైన అనుభవం మనల్ని మానసికంగా బలపరుస్తుంది. అంటే అనుభవం మంచిదా చెడ్డదా అనేది అనుభవంలోనే లేదు, మన స్పందనలోనే ఉంది. మరి ఈ వేదనలు అకస్మాత్తుగా పుడతాయా లేక వాటికొక నిర్దిష్టమైన కారణముందా? వాటికొక స్పష్టమైన కారణం ఉంది. ఇక్కడొక చక్కని ఉపమానం వాడారు. 2 ఎండు కట్టలను ఒకదానికొకటి రాపిడి చేస్తే వేడి పుడుతుంది. నిజమే. ఆ రాపిడి లేకపోతే వేడి ఉండదు. వాటిని వేరు చేస్తే వేడి చల్లారిపోతుంది. అదేవిధంగా మన ఇంద్రియాలకు, అంటే కన్ను, చెవి, ముక్కు మొదలైన వాటికి మరియు బాహ్య విషయాలకు మధ్య స్పర్శ జరిగినప్పుడు వేదన పుడుతుంది. స్పర్శ కారణం, వేదన కార్యం. అంటే స్పర్శ లేకుండా వేదన ఉండదనమాట. కన్ను రూపంతో కలిసినప్పుడు, చెవి శబ్దంతో కలిసినప్పుడు ఆ కలయికే స్పర్శ అంటే. ఖచ్చితంగా. దీన్నే ఫస్సపచ్యాయ వేదన అంటారు. అంటే స్పర్శను కారణంగా చేసుకుని వేదన ఉదయిస్తుంది. ఆహా. ఈ కారణ-కార్య సంబంధాన్ని ప్రత్యక్షంగా క్షణక్షణం గమనించగలిగితే మన జీవితంలో ఒక గొప్ప మార్పొస్తుంది. మన అనుభవాలకు మనం యజమానులం కాదని, అవి కేవలం కొన్ని కారణాల వల్ల కలిగే ఫలితాలని అర్థమవుతుందన్నమాట. అవును, అప్పుడు నేను అనుభవిస్తున్నాను, నాకు నొప్పిగా ఉంది అనే గట్టి నమ్మకం, ఆ అహంభావం బలహీనపడుతుంది. దీనిని అర్థం చేసుకోవడమే పటిచ్చ సముపాదం అనే గహనమైన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఒక బలమైన పునాది. సరే, ఈ కారణకార్య సంబంధాన్ని అర్థం చేసుకున్నాం. కానీ దీన్ని ఆచరణలో పెట్టడం ఎలా? తీవ్రమైన నొప్పిగా ఉన్నప్పుడు దాన్ని కేవలం ఒక ప్రక్రియ అని చూడటం సాధ్యమేనా? అది చాలా కష్టంగా అనిపిస్తుంది. అది మొదట్లో కష్టంగానే ఉంటుంది, కానీ అసాధ్యం కాదు. దీనికి ఆచరణాత్మక పద్ధతేంటంటే, పుట్టిన ప్రతి వేదనను అది నాది అని వ్యక్తిగతంగా తీసుకోకుండా కేవలం ఒక సహజ ప్రక్రియగా, ఒక సాక్షిగా గమనించడం. సాక్షిగానా? అవును. కంటికి రూపం తగిలినప్పుడు ఒక అనుభూతి పుట్టింది, చెవికి శబ్దం తగిలినప్పుడు మరొక అనుభూతి పుట్టింది. ఇలా నిష్పక్షపాతంగా గమనిస్తున్నప్పుడు ఏ వేదనా శాశ్వతం కాదని, ప్రతిదీ పుట్టి
కొంతసేపు ఉండి గిట్టే స్వభావం కలదని అర్థమవుతుంది. అవును, అనిత్యం అని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి వర్షం నీటిమీద పడినప్పుడు ఏర్పడే బుడగల ఉపమానం కూడా ఉంది కదా. అవును, అది చాలా శక్తివంతమైన ఉపమానం. వేదనలను నీటి బుడగలతో పోల్చారు. నిశితంగా ఏకాగ్రతతో గమనిస్తే ఏం తెలుస్తుంది? ఒకే పెద్ద వేదనలా కనిపించేది కూడా, ఉదాహరణకు మోకాళి నొప్పి, వాస్తవానికి క్షణక్షణానికి పుట్టి గిట్టే లెక్కలేనన్ని చిన్న చిన్న అనుభూతుల ప్రవాహమని తెలుస్తుంది. ఒక బుడగ పుట్టి పగిలిపోతుంది, వెంటనే మరొకటి పుడుతుంది. అలా గమనిస్తున్నప్పుడు మోకాలి నొప్పి వంటి పేర్లు, గుర్తింపులు మాయమై కేవలం పుట్టిగిట్టే అనుభూతి మాత్రమే మిగులుతుందన్నమాట. ఖచ్చితంగా. వ్యక్తిగత ప్రమేయం, దాని చుట్టూ అల్లుకున్న కథ తొలగిపోతుంది. ఇది నాకు ఒకసారి జ్వరం వచ్చినప్పుడు కలిగిన అనుభవాన్ని గుర్తుచేస్తోంది. మొదట నాకు జ్వరం, నేను నీరసంగా ఉన్నాను అనే ఆలోచన ఉండేది. హ్మ్, కాని కాసేపు కళ్ళు మూసుకుని గమనిస్తే ఆ జ్వరం అనేదొకే అనుభూతి కాదని, అది ఒంట్లో వేడి, కండరాల నొప్పి, తల తిరగడం వంటి ఎన్నో చిన్న చిన్న అనుభూతుల కలయిక అని తెలిసింది. వాటిని వేర్వేరుగా గమనిస్తున్నప్పుడు నేను జ్వరంతో బాధపడుతున్నాను అనే పెద్ద కథ బలహీనపడింది. మీరు చెప్పింది ఖచ్చితంగా సరైన అనుభవం. ఆ విధంగా అనుభవాన్ని విడదీసి చూడగలగడమే ప్రజ్ఞ. సుఖం, దుఃఖం గురించి చాలా మాట్లాడాం. కాని మనం చాలా సమయం ఈ రెండింటికీ చెందని ఒక సాధారణ స్థితిలో ఉంటాం. ఈ ఉపేక్షావేదన గురించి బోధనలో ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారు? అది అంత ముఖ్యమైనదా? ఇది అన్నింటికంటే ముఖ్యమైనది, కానీ మనం ఎక్కువగా విస్మరించేది కూడా ఇదే. అలాగా? మన జీవితంలో ఎక్కువ సమయం ఉండేది ఈ ఉపేక్షావేదనే. సుఖమూ కాదు, దుఃఖమూ కాదు, ఒక సాధారణ తటస్థ స్థితి. కాని అది చప్పగా ఆకర్షణ లేకుండా ఉండటం వల్ల మనం దాన్ని గమనించం, విస్మరిస్తాం. అది మనకు తెలియకుండానే జరుగుతుందా? అవును, ఆ సాధారణ స్థితి మనకు తెలియకుండానే అసహనంగా అనిపిస్తుంది. ఆ విస్మరించడమే అజ్ఞానం, అంటే అవిద్య. ఈ అజ్ఞానం వల్లే మనలో తృష్ణ, అంటే కోరిక పెరుగుతుంది. ఆ ఖాళీని నింపడానికే మనసు వెంటనే ఏదో ఒక ఉత్తేజం కోసం, ఒక సుఖవేదన కోసం వెంపర్లాడుతుంది. అంటే సుఖం కోసం మనకున్న వెంపర్లాటకు మూలం దుఃఖం కాదు, ఈ సాధారణ స్థితిని భరించలేకపోవడమా? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి సాధనలో దీనిని ఎలా ఉపయోగిస్తారు? శ్వాస దగ్గర కలిగే స్పర్శ వైపా? అవును, శ్వాస లోపలికి వెళ్లేటప్పుడు, బయటికొచ్చేటప్పుడు ముక్కు దగ్గర కలిగే స్పర్శ సుఖమూ కాదు, దుఃఖమూ కాదు, అది ఒక ఉపేక్షావేదన. సాధారణంగా మనసు విస్మరించేదానిపై శ్రద్ధ పెట్టడానికి గొప్ప ప్రయత్నం, పట్టుదల, విరి అవసరం. దానితో ఉండటం నేర్చుకోవాలి అన్నమాట. అవును, ఆ సాధారణమైన అనుభూతితో మనం ఉండటం నేర్చుకుంటే, దానితో స్నేహం చేయగలిగితే, బయట నుండి ఉత్తేజం కోసం వెతకాల్సిన అవసరం క్రమంగా తగ్గుతుంది. తృష్ణ యొక్క మూలాన్ని మనం ఇక్కడే ఛేదిస్తాం. అంటే పొక్కుసాతినాంటి రాజుక్కూడా అన్ని భోగాలున్నా ఈ అంతర్గత అశాంతి ఉండి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఆ నిరంతర వెతుకులాట ఉండి ఉంటుంది. అందుకే ఈ సాధారణ అనుభూతిని అర్థం చేసుకోవడం ఆయనకు చాలా ముఖ్యం. అంటే ఈ మొత్తం విశ్లేషణ, ధాతువులు, వేదనలు, స్పర్శ అంతా మనల్ని మనం ఒక స్థిరమైన నేనుగా కాకుండా నిరంతరం మారుతున్న ప్రక్రియల ప్రవాహంగా చూడటానికి సహాయపడుతుంది. నుండి దానివల్ల కలిగే దుఃఖం నుండి విముక్తి చెందుతుంది. దీనినే ప్రజ్ఞలో స్థిరంగా నిలబడటం అంటే ప్రజ్ఞాధిష్ఠానం అంటారు. మన శ్రోతలకు ఆలోచించుకోవడానికి ఒక చివరి విషయం. మనమొక ఆహ్లాదకరమైన అనుభూతి కలిగినప్పుడు దాన్ని పట్టుకోవడానికి, లేదా ఒక కష్టమైన అనుభూతి కలిగినప్పుడు దాన్ని తోసేయడానికి రోజూ ఎంత శక్తిని ఖర్చు చేస్తాం? ఒకవేళ ఆ శక్తిని కేవలం ఆ అనుభూతిని అది ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా గమనించడానికి ఉపయోగిస్తే మన జీవితంలో ఎంత శాంతి, స్పష్టత చేకూరుతాయి.